గుర్తించాడు? ఆయన ఎవరని గుర్తించగలిగాడంటే ఆయన సార్వభౌమ అధికారము కలిగిన వాడని తెలుసుకున్నాడు. అందుకనే ఏమంటాడు? నా దాసుడు పక్షవాయువు చేత బాధపడుతున్నాడు. నీవు అతని దగ్గరికి వచ్చి అతన్ని స్వస్థపరచమని అడిగినటువంటి ఈ శతాధిపతి మరలా కొంచెం సేపు ఆలస్యం తీసుకొని యేసుక్రీస్తు గారికి మరొక సమాచారం పంపించాడు. ఏమిటనంటే, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. అంటే ఏంటి? నాకు కూడా నా దగ్గర కూడా పనివాళ్ళు ఉన్నారు. నా దగ్గర ఉన్నారు పని వాళ్ళు ఉన్నారు. నాకు అధికారం ఉంది. నా పనివాడిని ఇది చేయమంటే ఇది చేస్తాడు, అది చేయమంటే అది చేస్తాడు. నేను కూడా అధికారం నాకు లోబడి నేను చెబితే నా దగ్గర పనిచేసే వాళ్ళు నేను ఏది చెప్పినా అది వాళ్ళు చేస్తారు. సో అందుకని నువ్వు అక్కడే ఉండి మాట మాత్రము సెలవిమ్ము అని చెప్పాడు. ఎంత అద్భుతం! హల్లెలూయా! ఏం చెప్పాడండి? అంటే నువ్వు రావాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు అక్కడ నుంచి మాట చెబితే ఇక్కడ పక్షవాయువుతో పడున్నటువంటి నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎంత అద్భుతం! అంటే యేసుక్రీస్తు మాటకే ఈ యొక్క రోగాలు, రోగ పీడితులైనటువంటి వారు బాగుపడతారనేటువంటి సత్యము శతాధిపతికి అర్థమైంది. ఆయన సార్వభౌమ అధికారము కలిగినటువంటి వాడు. ఆయన చేసిన 3 పనులు: స్వస్థపరిచాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, వాటిని మాట్లాడనివ్వలేదు. ఈ 3 మనకి వివరించేటువంటి విషయం ఏంటనంటే యేసుక్రీస్తులో సార్వభౌమ అధికారం ఉంది అని మనకు చాలా స్పష్టత మనకు తెలుస్తూ ఉంటుంది మిత్రులారా. అది చెప్పాడు. ఈ శతాధిపతి కనుగొన్న సత్యము ఈరోజు మనం కూడా కనుగొనాలి. ఈ సందేశంలో, ఈ వాక్యంలో యేసుక్రీస్తు సార్వభౌమ అధికారము కలిగిన వ్యక్తి అని నీకు అర్థమైతే నీ జీవితంలో దేనికి నువ్వు భయపడాల్సినటువంటి అవసరత లేదు. దేనికి నువ్వు ప్రలోభానికి గురి అవ్వాల్సినటువంటి అవసరత నీకు లేదు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆయన నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. మిత్రులారా, చదవండి మరొక వచనం. యోహాను సువార్త 17:2. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్పింది చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం